కొలప్రోలు అంటే నేను పక్క వైసీపీ అండి. మా మట్టుకు మేమే జనసేనకి వేద్దాం అనుకున్నాం. ఇక అలాంటి పిచ్చోళ్ళు ఉంటారు. ఇంకానే ఆ పిచ్చోళ్ళు ఇంకా సీన్ ఉంటారు. పిచ్చోళ్ళు కదా ఇక అలాంటి పిచ్చోళ్ళు ఉంటుంటారు. అప్పుడప్పుడు పర్వాలేదు, మామూలుగా ఉంది. అభివృద్ధి జరిగిందండి ఏరియాలో ఎక్కడ లేదు కదా, జగన్ గారి ప్రభుత్వం ఎక్కడ లేదు అభివృద్ధి. ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా గెలుపు మాత్రం తజ్జమండి. ఒకవేళ వాళ్ళు గట్టిగా ప్రయత్నించే ఎంతో కొంత ఓటింగ్ పర్సంటేజ్ మెజార్టీలో చంపాలేమో కానీ గెలుపునైతే ఆపలేరండి. పాలన ఖచ్చితంగా గెలుస్తాడండి. పంట ఇచ్చినా కోడిచ్చినా ఏం పని అవదండి. జనసేన ముందు ఎంత మంది వచ్చినా ఏం పని అవదండి. సమస్య లేదండి, అవదండి. నమ్మకం పక్కగా ఉందండి. ఏం అవకాశం సమస్య లేదండి. ఎన్ని కుట్రలు చేసుకున్నా ఎన్ని కుట్రలు చేసుకున్నా ఏం తేడా రాదండి. ఎక్కడ చేశారో ఒకటైనా చూపించాలి కదండి. గ్రాఫిక్స్ కాదు మనకు కావాల్సింది, అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించాలి కదా. మళ్ళీ నేనే సిద్ధం అంటున్నారు. ఆయన సిద్ధం అంటారండి, మేము గుద్దాం. కానీ ఇక్కడ జగన్ రెడ్డి గారు వచ్చి దిగినా పని అవదండి. ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. ఇక్కడ మళ్ళీ వచ్చా బళ్ళ మీద ఎగాలి మేము. అంతే ఏం పని లేదు. పెన్షన్ ఎవరికి ఇస్తాడండి? డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఓట్లు వేయరు. మనిషికి ₹1,00,000 వచ్చిన ఓటు వేయరు. వేయరు. చూశారు కదా ఇలా పనిడతాను, గీత పనిడతాను చూసారు కదా. కొత్త ఇతను కొత్తడైతే ఇతను చేస్తాడు చూస్తారు. పాతవాడి కదా. సంవత్సరాల్లో జనసేన నాయకులు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఇచ్చారు. కానీ వీళ్ళు మాత్రం అధికార పార్టీ మాత్రం ఒకటి ఇవ్వలేదు. భారీ మెజారిటీతో నెగ్గుతాడు. మెజార్టీ పోనీ కదా, ఎక్కువ తక్కువ వస్తుంది. మెజార్టీ కాదు, గెలుపు మాత్రం పవన్ కళ్యాణ్కి మా సీట్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్కి మాత్రం ఫుల్ మెజార్టీ. అభివృద్ధి కావాలంటే మార్పు కోరుకుంటారండి. అదే లేదు, నమ్మాలి కదండి. ముందు జగన్ గారిని నమ్మారు కదా, అలాగే ఇన్ని నమ్ముతారు. నుంచి పవన్ కళ్యాణ్ గారు స్టేడియం వంగగీత గారు పొడి పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుందండి. వంగ గీత మీద పార్టీ అధినాయకుడు, పెద్ద లీడర్ కదా, పార్టీ అధ్యక్షుడు. మామూలుగానే బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఏముందంటే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఓటింగ్ పర్సెంట్ కూడా విపరీతంగా ఉంది. ఊరు కానీ ఊరు కాపాడండి, ఓన్ చేసుకున్నారు. ఇది ఫస్ట్ నుంచి కూడా మెగా ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన నియోజకవర్గం అండి ఇది. అప్పుడు పీఆర్పీలో కూడా వంగ గీత గారు గెలిచారు కదా. ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు రాజకీయంగానే కాకుండా ఫస్ట్ నుంచి కూడా మెగా ఫ్యామిలీకి దగ్గర అయిన నియోజకవర్గం. ప్లస్ ఏముందంటే పార్టీ అధినాయకుడు పోటీ చేస్తున్నాడు. ఇంకా చాలా బాగుంటుందండి. చూడక్కర్లేదండి గొల్లపురంలో ఏమన్నా కంపల్సరీగానండి. టీడీపీ లేదు కదండి, దాని మీద జనసేనకే కదా సపోర్ట్ చేయాలి కంపల్సరీగా. ఆప్షన్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేనకి చేయరండి, జనసేన వాళ్ళు టీడీపీకి చేయరు. ఎక్కడైనా ఉన్నది. ఈసారి ఏముందంటే టీడీపీ ఓటింగ్ కూడా ఇద్దరు కలిపి పొత్తులో భాగం కాబట్టి కంపల్సరీగా జనసేన చేయవలసిందే కదా. పొత్తు ధర్మం కదా అది. దానికి ఆదనడానికి ఏముంటుందండి. ఓడించడానికి మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు కానీ కన్నబాబు గారు లాంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా కుట్రలు చేస్తున్నారు అని అంటున్నారు. చేస్తారండి. ఇప్పుడు గెలుపు మాత్రం తజ్జమండి. ఒకవేళ వాళ్ళు గట్టిగా ప్రయత్నించే ఎంతో కొంత ఓటింగ్ పర్సంటేజ్ మెజార్టీలో చంపాలేమో కానీ గెలుపునైతే ఆపలేరండి. అది మాత్రం 100% పక్కా. ఏమి ఇచ్చినా సరే ఓటర్లు ఇప్పుడు ఇదివరకు అంత ఒకళ్ళు చెప్తే వేసేసి అంత దిగజారిపోయి లేరండి. ఓటింగ్ ఎవరైనా సరే ఓటర్లు వెనకబడ్డ ప్రాంతం ఏం కాదండి. ప్రతి వాళ్ళు స్వతహాగా ఆలోచించగల కొద్ది గొప్ప ఉన్నవాళ్ళు దాని మీద ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కంపల్సరీ జనసేనకి చేస్తారని మా అభిప్రాయం అండి. కంపల్సరీగా చేస్తారని. ఎందుకంటే మేము చూసి చుట్టుపక్కల ఏరియాలన్నీ చూసిన దాని మీద మాకు అవగాహన 100% పవన్ కళ్యాణ్కి. ఒకవేళ మీరు అన్నట్టు ప్రలోభ పెట్టి రకరకాల అయినా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసో లేకపోతే ఏదో ఒకటి చేసినా సరే ఆయనకు వచ్చి దాంట్లో పర్సంటేజ్ మెజార్టీలో పర్సంటేజ్ తగ్గుద్దండి. అంతే, అంతకు మించి ఈ గెలుపు అయితే 100% పక్క అండి. అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే వరకు అయితే మాకు మ్యాక్సిమం పరిజ్ఞానం ఉంటుందండి. ఎంపీ అంటే ఇప్పుడు ఆ రాజకీయాల్లో కూడా తిరిగే వాళ్ళకి అయితే ఎంపీ మీద అవగాహన ఉంటుంది. కానీ అంటే కాకినాడ కాన్స్టిట్యున్సీలో 2 జనసేన ఉన్నాయి కాబట్టి ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్కే బాగుంటుంది. ఇంకా దానికి చెప్పేదే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మీ గొల్లపురంలో ఎలా ఉంటుందండి? ఆయనకి చాలా బాగుంటుంది. ఎక్కడైనా బాగుంటుంది. నీకు వన్ సైడ్ అయిపోద్ది, ఏముండదు. ఖచ్చితంగా ఎందుకు చెప్తారు? అలాంటి వ్యక్తి ఓడించిపోతే మందగా వచ్చాపున అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఓడించి నెగ్గించుకునే బాధ్యత మనకు ఉంది కదా. ఓడించడానికి ఇప్పుడు మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కన్నబాబు గారు లాంటి వాళ్ళు కానీ నేను చెప్పాడు కదా, 1 లక్ష ఇచ్చినా ఏరు డబ్బులు తీసుకుంటారు తప్ప. డబ్బులు కాకపోయినా బైక్ ఇస్తానన్నారండి. ఏమి ఇచ్చినా ఏరండి డబ్బులు ఓటు వేయరు. జనం తీసుకుంటారంటారు. తీసుకుని కూడా ఉన్నారండి. ఎందుకున్నారు ఓట్లు వేయరు. ఓట్లయితే పవన్ కళ్యాణ్కి వేస్తారు. పవన్ కళ్యాణ్ అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారండి? అలాంటి వ్యక్తిని నిలబెట్టుకుంటారు కదా ఎవరైనా.
ఎలాంటి అభివృద్ధి జరుగుతుంటారు ఆయన చాలా బాగా జరుగుద్ది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందండి ఆయన పరిపాలన ఎలా ఉంది ఎమ్మెల్యే గారు వైసీపీ ఎమ్మెల్యే గారు పర్వాలేదు, మామూలుగా ఉంది. ఏమన్నా అభివృద్ధి జరిగిందండి ఏరియాలో ఎక్కడ లేదు కదా, జగన్ గారి ప్రభుత్వం ఎక్కడా లేదు అభివృద్ధి. ఇక్కడ పశ్చిమంగా ఉంటుంది. ఇంకా పిఠాపురం నుంచి ఎలాంటి అభివృద్ధి కోరుకున్నారు ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ గొల్లపురంలో కానీ ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయండి. అవన్నీ పవన్ కళ్యాణ్ తెలిసి వాళ్ళు చూసారు అయినా అన్నీ తెలుసండి. తెలిస్తే అన్న ఇన్నా జరిగితే అన్న చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఈ గొల్లపురంలో టీడీపీ సపోర్ట్ ఎలా ఉంటుందండి టీడీపీ నుంచి ఏదో ఆయన ఇబ్బందిగానే ఉంది కానీ పర్వాలేదు. సపోర్ట్ అయితే చెప్పారు ఆయన సపోర్ట్ ఇంకా ఉంది. ఎలాగైనా వన్ సైడ్ అయిపోతుంది, ఇంకేముండదు. గొల్లపురంలో కార్యకర్తలు కానీ ఏముండదు, మొత్తం అంతా ఇదే ఉంటుంది, ఇంకేముండదు. జనసేన గుర్తుతారంటారు కదా గ్యారంటీ అని ఇంకా చూడక్కర్లేదు. వైసీపీ వాళ్ళు అన్ని కుట్రలు జరిగినా కానీ అంతే. బలంగా ఊరుతారు 50,000 పైన మెజార్టీ 50,000 పైన ఉంటుందంట. గ్యారంటీ. ఇంకోటి ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నేను అనౌన్స్మెంట్ చేశారు ఎంపీగా చేసేసారు. ఆయన కానీ సునీల్ గారు కానీ ఇద్దరికి ఎవరు బాగుంటుందంటారు జనసేనకే బాగుంటుందండి, ఇంకా పొత్తులో కదా. సునీల్ కూడా మంచి వ్యక్తే కానీ పొత్తులో కాబట్టి ఈయనకే బాగుంటుంది. ఉదయ్ గారికి ఉదయ్ గారు బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కూడా ఇతను చుట్టూ పడుతుంది మరి, ఎఫెక్ట్ ఈయనకుంటుందంట. ఈయన కూడా ఉంటుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఒకసారి ఏమో వంగ గీత గారు ఉన్నారు. ఎవరు బాగుంటుందన్న పవన్ కళ్యాణ్ అవుతారన్న. ఎందుకన్నా అంత నమ్మకం అంటే పవన్ కళ్యాణ్ యూత్ ఏంటిదన్న. పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ చూస్తున్నాం కదా, జగన్ పరిమాణం బాగోలేదు. వచ్చిటన్నా సరే పవన్ కళ్యాణ్ వచ్చి మాకు అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఆయన గెలిపించుకుంటాం. మీ గొల్లపురంలో ఎలా ఉంటుంది ఆయనకి చాలా ఉంటుంది, మెజార్టీ ఎక్కువ ఉంటుందండి. ఉంటుంది మెజారిటీ ఉంటుందంటారు గొల్లపురంలో అంటే 10,000 రావచ్చండి. మెజార్టీ ఎక్కువ నేను మా ఊళ్ళో అయితే చెప్పండి. జనసేన యూత్ ఎక్కువ అన్న అసలు చెప్పాలంటే. ఇప్పుడు ఆయన ఓడించడానికి మన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ కన్నబాబు గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ యూత్కి బైక్స్ ఇస్తానా ఆఫర్ పెడుతున్నారు. పని ఇచ్చినా కారు ఇచ్చినా ఏం పని అవ్వదండి జనసేన ముందు. ఏదండి ఏదైనా జనసేన యూత్ అండి. ఏదండి మహిళలకి గోల్డ్ కూడా ఇస్తానా ఇచ్చినా ఏదో చెప్తారు అంతే అండి. ఏదో గెలిచేదాకానే తర్వాత ఏముంటుందండి. అదైనా పవన్ కళ్యాణ్ అంటే ఒక మనకి నమ్మకం ఉంటుందండి. ఆయన వచ్చా ఏదో చేస్తారని మన నమ్మకంతో మనం ఓటేస్తామని. ఆయన కూడా చూడలేదండి ఒకసారి వచ్చి గెలిపించి గెలిపిద్దామని గెలిపించాలండి. సొంత కింద చూసుకుంటామంటున్నాడు పిఠాపురం ఆయన. ఆయన చూసుకుంటే ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. ఆయన చెప్పిన మాట ప్రతి చేస్తాను నమ్మకంతో మేము గెలిపిస్తామని. ఈయనకి ఎంపీ ఈయనకి ఇచ్చారు ఉదయ్ శ్రీనివాస్ గారు. ఆయనకి ఎలా ఉంటుంది ఎంపీ అది అయితే మనకి నాకు పెద్ద తెలియదు. కాంగ్రెస్ ఎంపీ ఇచ్చారు, ఉదయం 10 మందికి ఇచ్చారు. శ్రీనివాస్ గారు ఇచ్చారండి. అవునే ఆయనకి ఎలా ఉంటుంది అంటారు ఉదయ్ శ్రీనివాస్ గారు. ఆయన కూడా బాగానే వేస్తారండి. ఆయన కూడా పడతాయంటారు ఓట్లు. పడతాయండి. ఆయన మ్యాక్సిమం ఆయన కూడా పడతాయండి. పడతాయి. సైడ్ ఏమో పిఠాపురం నుంచి వంగ గీత గారు ఉన్నారు, మరో సైడ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎలా ఉంటుందంటారు ఆయనకి ఈసారి? పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుందండి. ముఖ్యంగా మీ గొల్లపురంలో ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓటు మెజార్టీకి వెళ్తారండి. 1,00,000 ఓటు మీద అందులో చూసుకోగలదు. ఎందుకంటే అంత నమ్మకం ఎందుకు? గతంలో ఓడిపోయింది కదా ఆయన. గతంలో ఓడిపోయానండి. ఆయన నిజాయితీ అలాంటిది, నీతిపరుడు అండి. నీతి నిజాయితీ అలాంటిదండి. నీతి నిజాయితీ ఉంటే సరిపోతుంటారా? డబ్బు కూడా మంచి పెట్టాలన్నారు. డబ్బు ఎందుకండి? డబ్బు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు యూత్కి బైక్, మహిళలకేమో గోల్డ్ పంచి పెడతామంటున్నారు. అన్ని ఇచ్చినా అన్ని తీసుకుని పవన్ కళ్యాణ్ ఓటేస్తారండి. పిఠాప్ నియోజకవర్గం అంత బలమైనదండి. ఇంకా పిఠాప్ నియోజకవర్గం కూడా గెలకపోతే ఇంకెక్కడ కూడా చూసుకోగలదండి. పక్కాగా పిఠాపురం పక్కా అండి, ఇంకా అందులో తేడా లేదు. ఆయన ఓడించడానికి కన్నబాబు గారు లాంటి వాళ్ళు కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు వస్తున్నారు. ఎంతమంది వచ్చినా ఏం పని అవదండి. అవుతుందంటారు ఓడించడానికి సమస్య లేదండి, అవదండి. అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారు? అంత గదిగా మాకు ఆ నమ్మకం ఉందండి. పవన్ కళ్యాణ్ పక్కగా గ్యారంటీగా 1,00,000 ఓట్ల మీద గెలుస్తాడని గ్యారంటీ ఉందండి. ఆయన ఒకవేళ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? అభివృద్ధి సూపర్ అండి. ఇంకా అందులో సీఎం క్యాండిడేట్ అండి ఆయన. ఆయన ఇక్కడ పోటీ చేస్తారంటే మా అదృష్టం అండి. నిజంగా మేము అదృష్టం చేసుకున్నామండి. పిఠాప్ నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తారంటే ఆయన సొంత నియోజకవర్గంలో చూసుకుంటానంటున్నారు ఆయన. పక్క అండి, గ్యారంటీగా చూసుకుంటారండి. నమ్మకం పక్కగా ఉందండి. వైసీపీ వాళ్ళు కుట్రలు ఏమన్నా చేయడం వల్ల ఆయన ఓడిపోవడం ఏం అవకాశం సమస్య లేదండి. ఎన్ని కుట్రలు చేసుకున్నా ఎన్ని కుతంత్రాలు చేసుకున్నా ఏం తేడా రాదండి. అందులో పక్క మెజారిటీ బాగా వస్తుంది. పక్క 1,00,000 ఓట్లు మెజారిటీ వస్తారండి. గ్యారంటీ. ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎలా ఉంటుందండి? ఎంపీగా పోటీ చేస్తున్నారు. బాగుంటుందండి. ఆయన కూడా తిరిగి ఉండదండి. బ్రహ్మాండంగా పడతాయండి. ఆయన కూడా గతంలో ఎక్కడ కూడా పోటీ చేయలేదు. ఎక్కడ పోటీ చేయకపోయినా పడతాయండి. ఆయనకి ఎవరు చేస్తారు ఓట్లు? పవన్ కళ్యాణ్ చూసండి. ఆయన కూడా మెజారిటీ ఎంత ఉంటుందంటారు? మెజారిటీ ఎంత ఉంటుందని చెప్పలేం కానీ గెలడం మాత్రం పక్కా అండి. ఉదయ్ శ్రీనివాస్ కూడా ఎంపీ పక్కగా వెళ్తారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు సడేమో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారికి అండి 99%. ఎందుకంటారు అంత నమ్మకం? పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు కాబట్టి అండి. ఏం చేశారండి? ఇప్పుడు పిఠాపురం పొడి వెళ్ళదు కదా ఇప్పుడు వచ్చి కౌలు రైతులకి ఏ రాజకీయ నాయకుడు డబ్బులు ఇచ్చాడా? ఏ రాజకీయ నాయకుడు ఇచ్చాడో చెప్పండి. ఒకలారు జగన్ గారు 150 బట్టలు నొక్కానంటున్నారు. బట్టలు నొక్కారండి, బట్టలని నొక్కారు, అందులో డబ్బులు పడలేదు కదా.
చాలా చేసామన్నారు వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు. ఎక్కడ చేశారో ఒకటైనా చూపించాలి కదండి. గ్రాఫిక్స్ కాదు మనకు కావాల్సింది, అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించాలి కదా. ఆయన అభివృద్ధి చేశాను మళ్ళీ నేనే సిద్ధం అంటున్నారు ఆయన. ఆయన సిద్ధం అంటారండి, మేము గుద్దాం కానీ. ఆయన సిద్ధం అంటారు కానీ మీరు కొద్దిగా మేము గుద్దాం. ఎందుకంటారు? అభివృద్ధి ఏం కాపాడలేదండి. రాష్ట్రంలో చూస్తే ప్రతి దాని మీద రేట్లు పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు కానీ, కన్నబాబు గారు లాంటి వాళ్ళు కానీ, మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ చాలా కుట్రలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ జగన్ రెడ్డి గారు వచ్చి దిగినా పని అవదండి, ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. ఇక్కడ ముఖ్యంగా మీలాంటి యూత్కి బైక్స్ ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. ఏమి ఇచ్చినా అట్లా కారు ఇచ్చినా ఏమండి, ఓన్లీ జనసేన అండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంత నమ్మకం ఎందుకు వేస్తారు ఆయన? ఆయన మంచి చేస్తారు కాబట్టి అండి. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు ఇక్కడ? మేము ఒకైతే 70-80 వేలు లెక్కేసుకుంటున్నాం. మీ గొల్ల ప్రోలు ఎలా ఉంటుందండి ఆయనకి? మా గొల్లపురంలో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎక్కువ అండి. ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఆయన రావాలంటారు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు? ఆయన రావనవసరం లేదండి. ఆయన పొత్తు భాగంగా వరం గారు తిరుగుతున్నారు, ఉదయ్ శ్రీనివాసరావు గారు తిరుగుతున్నారండి. వాళ్ళు తిరుగుతున్నారు, సరిపోద్దండి. ఆయనకి ఎలా ఉంటుందండి? ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా ఇచ్చారు, మొన్న అనౌన్స్మెంట్ చేశారు. ఆయన గ్రౌండ్ లెవెల్లో బాగా తిరుగుతున్నారండి, బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ పడతాయి అంటారు ఓట్లు? పడతాయండి. ఆయన జనసేనలోకి వచ్చాక ఇక్కడ చాలామంది కలిసారండి. జనసేనలోని దళిత వాడల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, కాలనీలో కావచ్చు, ఆయన వచ్చాక చాలా చేరికలు జరిగాయి. చివరిగా 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? అస్సలు బాగోలేదండి. పేదవాడు అన్నవాడు తిన్నాకే ఏమైనా రేటు తగ్గిందండి? ఒక్క వస్తువు మీద తగ్గిందా? ఏ వస్తువు మీద తగ్గిందండి? అన్నిటి మీద రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు కదా. నేను వస్తే పూర్తిగా రేట్లు తగ్గించేస్తా అన్నాడు. ఎక్కడ తగ్గించేసాడు? ఒక్క ఐటమ్ మీద తగ్గించేయడమో చెప్పమానండి. తగ్గించాడు, మందు మీద తగ్గించాడండి. చెత్త మందు అమ్ముతున్నారు, ప్రజలు చచ్చిపోతున్నారు. ఎక్కడ బాగుంది? ప్రజలందరూ చెప్పుకుంటున్నారండి. మీరు ఏ కాలనీకి వెళ్ళినా, ఏ సెంటర్కి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా ఏమన్నా అదే చెప్పుకుంటున్నారండి. మాకు ఈ పరిపాలన నచ్చలేదు. ఈసారి మాత్రం జనసేన గెలిపించారంటారా? జనసేన పక్కా, మా యూత్ అంతా జనసేన అండి. యూత్ ఎత్తు సరిపోతుంటారా? పెద్దవాళ్ళు కూడా ఆల్రెడీ అనుకుంటున్నారండి. మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఈసారి మారుద్దాం, ఒకసారి ఛాన్స్ ఇద్దాం, ఈయనకి ఒక ఛాన్స్ ఇచ్చాం, ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని అందరూ అంటున్నారండి. అయితే యాక్చువల్గా అయితే వరం గారు అమ్మాయిని ఎలా ఉంటుందన్నా పవన్ కళ్యాణ్ గారు? బాగుంటుందండి, నాకు చేస్తారు. మనవాడు తక్కువ చెప్పినట్టు మెజార్టీ 1,00,000 పైన ఉంటుంది. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నారు? అందరూ వేస్తానంటున్నారు కదా, ఒకసారి చూస్తున్నారు. ఇక్కడ వర్మ గారు సపోర్ట్ ఏమన్నా? వరం గారు ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేయకపోతే కొంత ఏమన్నా మెజార్టీ తక్కువ ఉంది. సపోర్ట్ చేస్తారని చెప్పారు కదా ఆల్రెడీ. 100% చేస్తా అంటున్నారు కదా, తిరుగుతున్నారు కదా ఆల్రెడీ ఆయన. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా నామినేషన్ అయిపోయినా తిరుగుతున్నారు కదా. మీ గొల్లప్రోళ్ళు ఏమన్నారు? యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ? గొల్లపూర్లో ఎప్పుడు కూడా ఇంకా టీడీపీకి ఎక్కువ ఉంటుంది. ఇంకా అలా టీడీపీ జనసేన పొత్తు కాబట్టి బాగుంటుంది చూడకల్. టీడీపీ ఎక్కువ ఉంటుందంటారు ఇక్కడ? ఉంటుంది. తెలుసండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గొల్లప్రోల్లో చాలా మందికి తెలుసు అంటారా? తెలుసు. ఏ విధంగా తెలుసండి? ఏముంది కానీ చూస్తున్నాం కదండి, సినిమాల్లో చూస్తాం. ఒక అవకాశం ఇద్దారని చెప్పి అందరూ అంటున్నారు. ముందుసారి ఇక్కడ పోటీ చేస్తారని అనుకున్నారు, కానీ ఆయన ముందుసారి భీమవరం గాజువాక ఎంచుకున్నారు. ఈసారి అన్న నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ వాళ్ళు మీ యూత్కి బైక్ ఇస్తామని బంపర్ ఆఫర్ పెట్టారు. బైక్ లేని ఉన్నాడన్న 10 ఇంటికి బైక్ ఉంది, ఆయన ఇస్తే బైక్ దొక్కు మన పనే ఉంది. మహిళలకి ఏమో గోల్డ్ ఇస్తారంట. మానేస్తారు పవన్ కళ్యాణ్కి? మరి అది మా ఆడవాళ్ళ విషయం మనకు తెలియదు కదా. మరి మీరేం చేస్తారు? మా మట్టుకైతే మేము న్యాయం చేస్తాం. ఎవరికి న్యాయం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి న్యాయం చేస్తాం. బైక్ ఇచ్చి తీసుకుంటారు వైసీపీ? ఎందుకన్నా ఉన్నాయి కదా, ఉన్న వాటిలోనే పోయించలేకపోతున్నాం. ఇంక మరి అట్లే పోయింతాం. ఓవరాల్ 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉందా? ఇంకేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు మాదిరిగా అందే. నిజంగా కొంతమంది ఇబ్బంది పడి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం అయితే ఎదురెత్తుంది. సరే మరి సైలెంట్ ఓటింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎలాంటి మార్పు? ఆయన చేస్తానంటున్నారు కదా, దీన్ని ఒక డెవలప్మెంట్ ఏరియా కింద తీసుకుంటానని చెప్పి ఆయన అంటున్నాడు. సొంత నియోజకవర్గాన్ని మార్చుకుంటారు అంటే ఇంకా కేంద్రంతో కూడా ఆయనకి బాగా ఉంది కాబట్టి ఈసారి మారుతుంది. పిఠాపురం కూడా ఒక బిగ్ సిటీ కింద తయారవుద్దని అనుకుంటున్నాం. మరి ఈసారి అన్నాను చేస్తారని నమ్మకం ఉంది. అంటే ఇంకా ఆయన బీజేపీతో కూడా బాగా ఉండడం, నరేంద్ర మోడీతో అయితే చూద్దాం సార్. కాకినాడ నుంచి కూడా ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఉదయ్ శ్రీనివాస్ మరి ఆయన సార్ 2-3 సార్లు పట్టి ఓడిపోడు కాబట్టి ఈసారి మరి జనం మార్చేస్తారని అనుకుంటున్నారు కొంతమంది. చూద్దాం. ఒకవేళ జనసేన గాలి టీడీపీ గాలి మీద ఒకవేళ అయితే ఒకవేళ అవ్వచ్చు. 50-50 చెప్తున్నాను కదా. అంటే సునీల్ గారు 2 టన్నులు ఓడిపోన్నారు కదా. మరి ఒకవేళ అయినా జనం చేస్తే చేయొచ్చు ఆయనకి. అంతే 50-50 చెప్తున్నారు. నిన్న కదా అనౌన్స్ చేశారు. చూద్దాం ఇంకా మరి. అంటే కొంతమంది 2 సార్లు ఓడిపోన్నారు కదా, ఒకసారి సునీల్ గారు కూడా వేద్దాం అన్న దాని మీద ఉంటుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 దిక్కులు ఓడిపోయారు.
ఈసారి ఎక్కడైనా నెగ్గించాలని ఎలా ఉంటున్నారు, అలాగే ఆయన 2 టర్న్లు ఓడిపోన్నారు కదా, మనం బట్టి 50-50 లెక్కేసుకోండి. ఇంకా అదంతా ఇంకా పార్టీ గాలిని బట్టి పోద్ది. ఎలా ఉంటుంది ఆయనకి? బాగానే ఉంటుందండి. బాగాలంటే ఎలా ఉంటుంది? ఆయనకు మీరు పెద్దోళ్ళు వేస్తామండి. ఎందుకు వేస్తారు? ఏమనుకుంటారు? ఆయన పొత్తు కాబట్టి ఆయనకి వేస్తాం. ఓసారి చూడాలన్నారు కాబట్టి చూసాం. వాళ్ళ గోడ జారేసాడు అందరినీ, అందుకని కొత్త వాళ్ళు చూస్తాం. ఎలా ఉంది జగన్ గారి పాలన? ఎలా ఉంది 5 ఏళ్ళు? చాలా బాగుందండి. ఈ పళ్ళు అక్కడ ఒడిపోయి పెడుతున్నాం. పళ్ళు ఉన్నాయి మీకు అన్న? ఏం పని లేవండి. మళ్ళీ వచ్చే బళ్ళ మీద ఎగాలి మేము, అంతే. ఏం పని లేదు. పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు. పెన్షన్ వాళ్ళకి ఇస్తాడండి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఊళ్ళో లేనాడు కాదు ఇస్తుంటా. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఓటు 10 ఏళ్ళు ఇస్తారని తీసుకుంటారా? ఓడి నుంచి నాకు డబ్బులకి వచ్చా ఇచ్చిన పవన్ కళ్యాణ్కి వేస్తాం. తీసుకునే పవన్ కళ్యాణ్ వేస్తాం. ఎలా ఉంటుంది అంటారు? ఆయన గెలిస్తే ఎలా ఉంటుంది? అలా చూడరు కదండి. ఆయన చూసాం, పిల్లలు 40 సార్లు చూడాలి చూసాం. అది ఇప్పుడు ఇవాళ ఈ కొత్త కొన్నాడు ఏం చూస్తాం. బతుకుంటే ఇంకొకటి ఏమైనా ఎక్కువ ఈ బాగుంటే చేస్తాం, లేకపోతే ఇంకొకటి వేస్తాం. అది ఈసారి అయితే పవన్ కళ్యాణ్ చూస్తారు. వేస్తాం. ఎవరు బాగుంటుందంటారు? మేము టీడీపీ నాయకులు అభిమానులు కాబట్టి మేము జనసేనకి వెయ్యాలండి. అది మా పార్టీ వేస్తామండి. ఎందుకంటే మాకు వర్మగారెడ్డి అభిమానం ఎక్కువ. ఆయన ఎలా చెప్తే అలా మేము చెయ్యాలా, వేస్తామండి. ఎలా ఉందండి 5 ఏళ్ళ పరిపాలన? ఎలా ఉంది ఎవరిదండి? జగన్ గారి పరిపాలన కొంతమందికి డబ్బులు వస్తున్నాయి, కొంతమందికి వచ్చిన వాళ్ళు సంబరపడుతున్నారండి. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం పన్నులకి ఎట్లా సత్తనా ఉంటున్నారండి. అది పథకాలు ఇస్తామంటున్నారు. పథకాలు ఎత్తేమని ఎవరు అంటారు? ఎవడొచ్చినా పథకాలు ఇస్తారని అంటున్నారు కదండి. మాకు భయం ఏంటి? ఎవడొచ్చినా 3,000 పెన్షన్ మాకు ఇస్తారు ఏంటండి? అదండి. జనసేన టీడీపీని ఓడించడానికి వైసీపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. చేస్తే చేయొచ్చండి. అందరిలోనే ఉంటారండి దొంగలు. డబ్బులు ఇస్తారని మరి తీసుకుంటారు. డబ్బులు ఇస్తారంటే ఇస్తారంటే నిజాతీగా తీసుకునే వాళ్ళు తీసుకోరండి. నిజాతీ లేని వాళ్ళు తీసుకుంటారండి. మాకు డబ్బులు ఎక్కలొద్దు. మేము జనసేనకి వేస్తాం. జనసేనకి వేస్తారు డబ్బులు తీసుకోకుండా. గ్యారంటీగానండి. చెప్పింది పవన్ కళ్యాణ్ గారిగా వంగగీత గారు పవన్ కళ్యాణ్కి బాగుంటుంది. అంటే తెలుగుదేశం సపోర్ట్ ఉంది కాబట్టి టీడీపీ సపోర్ట్ అదే వర్మ గారు బట్టి అదే అండి. మాకు ఆయన అంటూ గుర్తింపు అండి. దాన్ని బట్టి అలా వర్మ గారు బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గింతానన్నారు. అదే అండి. అదేవిధంగా మీరు చేస్తారు? చేస్తాను. పరిపాలన ఎలా ఉంది ఏరియాలో? పరిపాలన అంటే ఏం చెప్పినట్టు కొంత డబ్బులు వచ్చినట్టుగా బాగుంది, డబ్బులు రానట్టు కొంచెం ఇబ్బందిగా ఉంది. తర్వాత అన్ని కొంచెం పెరిగే దాని మీద కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు. జనాల్లో ఉంటుంది. మనోళ్ళంటే మనం ఓటు ఎత్తేనండి మాత్రం అలాగే ఉంటుంది. జనసేనకి ఉంటుంది. అదే మార్పు కోరుకున్నారు. కాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సైడ్ వంగగీత గారు ఉన్నారు. ఎవరు బాగుంటుంది అంటారు? మీ ఇద్దరు బాగున్నదని అనుకుంటున్నామండి. మరి ఇద్దరు అంటే ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉందంటారు? అది చట్టంగా చెప్పాలి ఏంటండి మేము. పవన్ గారు వస్తే బాగానే ఉంటుందండి. మరి ఏంటండి మరి ఆయన వస్తే బాగుంటుందని చాలామంది అంటున్నారండి. అందుకని మేము అంటున్నాం వాడండి. ఏమోండి అవి ఎలా జరిగితే మాకేం తెలుస్తాయండి అనుకుంటారండి. వంగగీత గారు మాకు ముందు నుంచి అలవాటేనండి. ఆవిడ బాగానే ఉంటుంది అంటామండి. అనుకుంటున్నారండి. మరి ఓడించడానికి చాలా డబ్బులు ఖర్చు పెడతామంటున్నారు. జనాలు ఓట్లేస్తారంటారు. ఎందుకు వేయరండి? ఏముందండి పెద్ద స్వామ్యం ఎలా తోసేస్తుందో ఏం చెప్తామండి. చంద్రబాబు గారు లాంటి వాళ్ళు కానీ అందరూ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు మరి జనాలు తీసుకుని ఓడింతారంటారా పవన్ కళ్యాణ్ గారు? అది పిల్లల్లో ఉంటుందండి. మాకేముందండి? మీరైతే వేస్తారు ఈసారి ఆయనకి? వేద్దామని ఉందండి. అదేనండి. నాకు వయసు 85 సంవత్సరాలు. ఇప్పుడు వరకు నాకు జరిగిన అనుభవంలోను 4-5 రోజులు ముందు రాక పవన్ కళ్యాణ్కి ఏం చెప్పలేదు ఎవరును. కొంత ఎక్కువ వినపడుతున్నాయి. అదే కాకుండా ఆడవాళ్ళు కూడా కొంత కనపడుతుంది. అది సంగతి. ఎందుకంటారు ఆయన నమ్మకం ఏంటంటారు? పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఈసారి. మీ గొల్లప్రోలు ఎలా ఉంటుందండి ఆయనకి? మా నా అనుభవకరంగా బాగుంటుందని తోస్తుందండి. ఎందుకంటే అంత నమ్మకం ఏంటి ఆయన మీద? జనాలు
ఏదో వచ్చి ఇంకా ఏదో ఉద్ధరించాడని ఇంకా అంతకన్నా నమ్మకం ఏముంటుంది. ఏదో చేస్తాడని ఆయన కూడా. అది ఏదో చేస్తాడని. అయితే ఇప్పుడు చేసిన దాంట్లో మాత్రం ప్రజలకి చాలామందికి చెప్పడమే కానీ నప్పలేదు. ఎందుకు నప్పలేదంటే నెత్తి మీద అప్పు, ఏ పనులు పెద్ద పనులు ఏవి ఇవ్వలేదు. మాకు పుట్టిన కుర్రోళ్ళ పని ఏంటి, చదువుకున్న యువకులు మీ పని ఏంటి, ఏమీ లేదు. అంటే వైసీపీ పరిపాలన బాగాలేదంటారు ఏ సంవత్సరాలు? కరెక్ట్ కాదండి. మాకు బాగా ఫస్ట్గా ఉంది. మాకు ఒకటో రకంగా ఉంది. పెడతాడు తిన్నా కాదు. కరెక్టేనంటారు అది అలాగా? అలాగా నా విధానంలో అలా తోచిందని మీకు చెప్పాను. అది కరెక్టేనంటారు ఆ విధానం? ఓ విధానం పథకాలు ఇచ్చి జనాలు జనం మాకు పథకాలు ఇచ్చి చేయడం మంచిదే. మాకు మీకు మంచిది, యువతకు మంచిది కాదంటారు. మీకు మాత్రం మంచిది కాదు. పరిపాలన ఓవరాల్గా ఎలా ఉందండి? 5 సంవత్సరాల పరిపాలన ఏమనిపించింది? 5 సంవత్సరాల్లోనూ పరిపాలన బాగానే ఉందండి. మాకు బాగుంది. మీకు బాగుంది. రోడ్లు అవి ఎలా ఉన్నాయంటారు? రోడ్లు అవి బాగోలేదండి. రోడ్లు అంటే ఇంకో గవర్నమెంట్ అంటారు బాబాయ్. ఈ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి కుట్రలు చేస్తారంటారు. అవన్నీ అవుతాయంటారా? చేస్తారు. ఎవరు ఒప్పుకున్నా కాడికి అది చేస్తారు. నాకు మాత్రం ఈ యువకులే కాకుండా ఆడవాళ్ళు కూడా ఒక చిన్న మార్పు కనపడదు. పవన్ కళ్యాణ్ గారికి వేస్తారని తోచింది. అది పిఠాపురం నుంచి ఒక సైడ్ ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఒక సైడ్ ఏమో వంగ గీత గారు పొడి చేస్తున్నారు. ఎవరు బాగుంటుందంటారు? పవన్ కళ్యాణ్ బాగుంటుంది. ఏముంది, నెగ్గాలి కదా మరి. ఏం చూసి చేస్తారండి ఆయన గతంలో కూడా ఓడిపోయారు అంటారు. ఓడిపోయిన దానికి దీనికి సంబంధం లేదు కదా. పోలీసులు ఓడిపోతే రెండోసారి నెగ్గరా. ఒకసారి ఓడిపోయినా రెండోసారి నెగ్గుతారు కదా. గొల్లప్రోలు ఎలా ఉంటుందండి ఆయనకి? ఉంటుందండి, బాగానే ఉంటుంది. ఎందుకు బాగా పడతాయంటారు ఈ మండలం? కంపల్సరీ పడతాయి. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఆయన నుంచి? నమ్మకం ఉందండి ఆయన గెలిస్తే ఏమో చేస్తాడు అని? చేస్తాడు, ఎంత చేయడం. ఆయన ఏమో నా సొంత నియోజకవర్గంలో చూసుకుంటాను అంటున్నాడు. ఆయన మాట ఇచ్చాడు. ఆయన చేస్తాడు కదా మరి. ఆ విధంగా చూసుకుంటారంటారా? కంపల్సరీగా. ఇప్పుడు ఆయన ఓడించడానికి వైసీపీ వాళ్ళు బైక్ని గోల్డ్ ఇస్తామంటున్నారు మహిళలకి. ఇవ్వచ్చు, ఎన్ని ఇచ్చినా నెగ్గుతాడు. తీసుకుంటారంటారా జనాలు? తీసుకోవడానికి ఓటేయడానికి సంబంధం లేదు కదా. అక్కడ లోన్కి వచ్చి ఎవడో ఓటు వేయించలేం కదా. బయట తీసుకుంటారు లోన్ అట్టు. వేస్తారు కంపల్సరీ. నుంచి పవన్ కళ్యాణ్ గారు సరే వంగ గీత గారు ఉన్నారు. ఎవరు బాగుంటుందంటారు? వంగ గీత ఎంపీ చేసింది, ఎమ్మెల్యే చేసింది, ఎవరికి కాపడలేదు. అందుకే ఈసారి కొత్త చూసుకుంటున్నారు. చేయకపోయినా ఆవిడ చూసాం కదా, ఆవిడ పడతాను. ఈసారి ఇతను పడతానని చూస్తాం. ఆవిడ పడతానని చూసాం కదా. 5 సంవత్సరాలు అయింది ఎంపీ ఒకసారి కూడా కాపాడలేదు. అది ఎంపీ ఎక్కడ కాపాడుతుంటారు? ప్రధాని కాపాడతలేటి. ప్రధాని ఎక్కువ అని, ప్రధానికి అయితే ఎక్కువ, ఎంపీ ఎక్కువ. ఏమనంటే ఎంపీని కదా అంటుంది. అది ఏనంటే ఎంపీ కదా అంటుంది. ఎంపీ అయినా కాపాడాలి కదా. గొడవరోళ్ళు ఇంకా 1 సైడ్ ఉంటుంది జనసేనకి. ఓ ఏం పని అవ్వదు. ఇంకా 180 ఓట్లు పడిపోతాయి ఇక్కడ కంపల్సరీ. మన మండలం అంతా అలా పడిపోతాయి. ఆయన ఓడించడానికి దూరంపూడి చంద్రశేఖర్ ఏం పనులు తీసుకుంటారు. పోకే బంగారు తీసుకుంటారు కానీ ఓటేరు. ఏమనదు, అవన్నీ కామనే. వీళ్ళిద్దరూ బయట వాళ్ళు కదా, వీళ్ళిద్దరు లోకల్ కదా. వంగ గీతన్నా బయటదే, పవన్ కళ్యాణ్ బయటదే కదా. లోకల్ ఎవరు లేరు కదా. లోకల్ క్యాండిడేట్ ఎవరున్నారు ఇప్పుడు? పిడార మండలంలో ఎవరు లేరు కదా. ఓ ఎంతమంది ప్రయత్నం చేసినా డబ్బులు చేసి ఉంటారు. ఓట్లు వేయరు. మనిషికి ₹1,00,000 వచ్చినా ఓటు వేయరు. వేయరు. చూశారు కదా ఇలా పనిడతాను, గీత పనిడతాను చూసారు కదా. అది కొత్త ఇతను కొత్తడైతే ఇతను చేస్తాడని చూస్తారు. పాతవాడి కదా. జనసేనకి వేస్తాం ఓటు. మారాలమ్మా, మారితేనే బాగుంటుంది. మార్పు రావాలా. ఇది బాగుందనుకో మళ్ళీ ఆయనకి వేస్తాం. మార్పు ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్నారు. ఫస్ట్ ఆయన చూసి దీనికేసాం ఓటు. ఆయన చేస్తాడని వేసాం. కరెంట్ బిల్లు 2 నెలలకు వచ్చేది. కరెంట్ బిల్లు ఎంత, ప్యాక్ ఎంత వస్తుంది? కరెంట్ బిల్లు 6,000 అవుతున్నాయి అమ్మ. మందు గురించి చెప్పకూడదు. అది వేరే, అది మన ఇష్టం. అది మందు గురించి కానీ చెప్పకూడదు. మాకు నచ్చలేదమ్మా. మాది మల్లం అమ్మ. మాది మల్లం.
మాది మళ్ళం. ఏమంటారండి జనసేన కోసం? ఏమో మారిపోతామో చూస్తామమ్మా. ఈ మార్పు రాదనుకో మరి ఇంకొకరికి మారిపోతాం. ఆయన ఓడించడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టినా ఏం ఖర్చు పెట్టినా మన మనసులో ఏముంటుంది వేస్తాం కదా తప్ప. నువ్వు ఇస్తావమ్మా, నువ్వు నువ్వు డబ్బులు ఇస్తావమ్మా, మీరు డబ్బులు ఇస్తావు చేపెట్టుకుంటాం. మనకే దృష్టి ఏది ఉంటే దానికి వేస్తాం. గెలిపించారంటారు ఇక్కడ నుంచి? కాదండి, పవన్ కళ్యాణ్కి వేస్తాం మామూలు పిడాపురం. వచ్చేది ముఖ్యమంత్రి చేసేది మామూలుగా చంద్రబాబు నాయుడు. ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ కాకినాడమ్మా ఎంపీ. ఆయన పడతాయంటారు ఓట్లు? మరి ఇంకెలా కొడతామమ్మా, ఇది ఒకటి దీనికి ఆయనకి అంతే అంతే. ఆయనకి ఏం చూసేస్తారు ఉదయ్ గారు? ఉదయ్ గారు ఏం చూసేస్తామంటే ఈయన గురించి వేస్తాం అంతే. కళ్యాణ్ గురించి వేస్తాం, ఆయనకి వేస్తాం. గ్యారంటీగా వస్తుంది పిడాపురం. ఎంపీ కూడా గెలుస్తుంది. ఎలా ఉంటుంది పిడాపురం నుంచి? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సరే మంగళగిరి గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్కి వేస్తారండి. పార్టీ అధ్యక్షుడు మంచి అభిమానంతో అంటే నెగ్గించుకోవాలి కదా పార్టీ అధ్యక్షుడిని వేస్తాను. నమ్మకం కాదు, పార్టీ అధ్యక్షుడు కదా, ఏదో కొత్త విధానాలు తీసుకొస్తాను అన్నాడు. దాని గురించి యువతకు ఏదో ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాను అన్నారు. కాబట్టి ఫస్ట్ టైము ఇక్కడ పిఠాపురం అంటే మాది కూడా 90% కాపులు ఎక్కువ కాబట్టి కాపులు. గొల్లప్రోలు 75% మామూలుగా పవన్ కళ్యాణ్ పడుతుంది. మొత్తం మీద మీకు 50-60 వేలు మెజార్టీ పవన్ కళ్యాణ్కి వస్తుంది పక్కగా. చూసుకుంటారు. ఉందండి, ఉంటాడు. ఏం వేసినా మామూలు పవన్ కళ్యాణ్ మాత్రం 50-60 వేలు మెజార్టీ ఫుల్గా పక్కాగా వస్తుంది. పైన వస్తుంది, మేము తక్కువ చెప్తున్నాం. ముందు ఎక్స్పెక్టేషన్ ఎందుకు కానీ మామూలుగా పక్కాగా వస్తుంది, గ్యారంటీ. ఉదయ సినిమాకి తప్పకుండా గట్టిగానే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఇక్కడ మొత్తం అందరూ ఒక ఏకగ్రహంగా ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మొత్తం అన్ని పార్టీలు కూడా పార్టీ అధ్యక్షుడు మార్పు వేరే వ్యక్తి మార్చాలని ఒక దృఢ పరిపాలన జగన్ గారిది బాగానే ఉంది. కానీ అంటే ఉపాధి అవకాశాలు అయ్యి కొంచెం యువతకి ఉద్యోగాలు అంటే సంక్షేమం మీద ఎక్కువ పెట్టాడు. దాని మీద కూడా ఇండస్ట్రీలు అయ్యి డెవలప్మెంట్ పెడితే కొంచెం బాగుండని. లబ్ధి పొందారు, పొందకపోవడం కాదు కానీ పొందారు, అది ఉంది. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ మార్పు చూస్తున్నారు కదా, వీడేం చేస్తారో వాళ్ళు పెడతారు. మార్పు కోరుకుంటున్నాం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మీ గొల్లప్రోలు ఎలా ఉంటుందంటే ఎవరికి పడుతుంది? వంగ గీత గారిగా పవన్ కళ్యాణ్ గారు? ఎక్కువైతే అధినాయకుడు ఒక స్టేట్ నాయకుడు వచ్చాడు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేద్దామని కుర్రోళ్ళు అందరూ అనుకుంటున్నారా? మీరు కూడా అనుకుంటున్నారా? మేము కూడా అనుకుంటున్నాం. ఏం చూసేస్తారు ఆయనకి? గతంలో ఓడిపోయినా గతంలో ఓడిపోవడం కాదండి, మా వికలాంగుల్ని కూడా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా 5 సంవత్సరాలు పెట్టి మీరు ఉన్నారో లేరో, మరి కరోనా టైంలో కూడా చాలామంది వికలాంగులు ఇబ్బంది పడుతున్నా కూడా ఈయన పట్టించుకునే పరిస్థితి. ఇవాళ అవ్వ తాతీలకి వీళ్ళందరికీ పెన్షన్ పెంచాడు. ఓన్లీ వికలాంగులు అంటే చిన్న చూపు, ముఖ్యమంత్రి గారు చిన్న చూపా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ వికలాంగులు అంటే మరి ఇవాళ మరి అవతాతలకి పెంచాడు, మరి ఏటమ్మా ఒంటరి మహిళలు పెంచాడు. మరి వికలాంగులకి ఎందుకు పెంచలేదు? వాళ్ళ పాప వికలాంగులకు పుట్టడం వాళ్ళ పాపమా? ముఖ్యమంత్రికి అందరికీ వాళ్ళకి న్యాయం చేసేటప్పుడు మరి మా వికలాంగులు కూడా న్యాయం చేయాలి కదా సార్. మరి ఇవాళ ఇవాళ ఓట్లన్నీ వేరే పార్టీ వాళ్ళకి వేస్తారు కానీ మరి అధికార పార్టీకి మరి మొగ్గు చూడరు. అంటే వికలాంగులు మొత్తం రాష్ట్రం మొత్తం మీద, జిల్లా మొత్తం మీద కాదు, నియోజకవర్గం మొత్తం మీద కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా వేరే వాళ్ళకి వేస్తారండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం వేయరు. సిద్ధం అనొచ్చు, నేను అనుకుంటాను. నేను పోటీ పెట్టి నేనే సిద్ధం అనుకుంటాను. వికలాంగులకు మాత్రం ఈయన వచ్చిన తర్వాత మరి డిసెంబర్ 3వ తారీఖున వికలాంగుల దినోత్సవం జరుగుతుంది. మీకు నేను ఉన్నానని ఒక భరోసా ఇస్తే సరిపోనండి. ఒక్కరోజు కూడా ఒక స్టేట్మెంట్ కానీ లేకపోతే మీరు ఎలా ఉన్నారని కానీ ఒక్కరోజు కూడా 5 సంవత్సరాల్లో ఒకసారి చిన్న చూపు చూసారండి. ఇవాళ 5 సంవత్సరాలు అయిందండి.
మరి వికలాంగులకి మరి పోస్టులు తీయలేదండి. మరి వయసు వచ్చి వాళ్ళు అందరూ ఇప్పుడు అనాథలు అయిపోయారు కదండి. వాళ్ళ వయసు వచ్చేసి వాళ్ళకి దిక్కు ఇవ్వడం లేకుండా పోయిందండి. 5 సంవత్సరాల్లో జనసేన నాయకులు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఇచ్చారు, కానీ వీళ్ళు మాత్రం అధికార పార్టీ మాత్రం ఒకటి ఇవ్వలేదండి. సమన్వయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇవాళ జనసైకిల్ ఉన్నారు కాబట్టే ట్రై సైకిల్ అని లేకపోతే తదేకం ఫౌండేషన్ అని లేకపోతే ఇంకో రకరకాల ఫౌండేషన్లు ఉన్నాయి కాబట్టే ఇవాళ తిరగలుగుతున్నారండి వికలాంగులు. లేకపోతే మూల కూర్చోలేండి ఆ వికలాంగులు కూడా. ఈ సంకకర్రలు అయితేనో జనసేన నాయకులు లేకపోతే కొన్ని ఫౌండేషన్లు ఉన్నాయండి, ఆ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నారండి. అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు అయిందండి. ఒక ట్రైసైకిల్ కానీ సంకకర్ర కానీ లేకపోతే ఇంకేమీ వీల్ చైర్స్ కానీ ఏమి ఇవ్వలేదండి. ఏమి ఇవ్వలేదండి. మేము లక్ష మెజార్టీ కాదు కానీ మామూలుగా మెజార్టీ గిఫ్ట్గా ఇచ్చి మేము పంపుతాం. మా గెలిపించుకోవడం ఒక అధిక నాయకుడు వచ్చాడు కాబట్టి అతను గెలిపించుకోవడం మా బాధ్యత అండి. అంతే గెలిపిస్తాం. మాట్లాడేళ్ళకి న్యాయం జరుగుతుందండి. పై ఎత్తులోనే పెడతారండి. 5 సంవత్సరాల్లోనే మా వికలాంగులు వేరే వాళ్ళు నాకు తెలియదు కానీ వికలాంగులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇవాళ మరి అమ్మ కూడా వేసారు. మరి వికలాంగులు మరి కరోనా టైంలో ఎంతోమంది అడుక్కుండి వాళ్ళ టైపు బిచ్చగాళ్ళ టైపు అయిపోయారు. మరి వాళ్ళకి ఏదో మీకున్నాను నేను ఈ 2,000 తీసుకోండి 3,000 తీసుకోండి అన్న టైపు లేదు. ఇవాళ అనాథలుగా మిగిలిపోరండి వికలాంగులు అందరూ. అనాథలంగా ఇవాళ కష్టమండి. నాకు తెలిసి ఒక ఎంప్లాయీ అయ్యారు, వికలాంగులు అయ్యారు. మేము గిఫ్ట్ ఇస్తామండి. ఆయన కూడా మేము సపోర్ట్ చేస్తామండి బాబు. వన్ సైడ్ అండి జనసేన. పవన్ కళ్యాణ్ తర్వాత అండి ఎవరన్నా భారీ మెజారిటీతో నెగ్గుతారు. ఉన్నారండి ఉన్నారంటారు. ఏంటి మరి ఓ సైడ్ నుంచి ఏమో వాళ్ళు బైక్స్ ఇస్తామంటున్నారు యూత్కి, వైసీపీ వాళ్ళు లేదండి ఓటుకి బైక్ ఇస్తామంటున్నారు. ఏమి ఇచ్చినా పవన్ కళ్యాణ్ తీసుకుంటారా? బైక్ ఇస్తే తీసుకోరని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పక్కగా. ఉదయ్ శ్రీనివాస్ గారు ఏమో ఎంపీగా పోటీ చేస్తున్నారు కాకినాడ నుంచి. అది మనకి నిన్న అనౌన్స్మెంట్ చేశారు. నేను చేశాను. ఆయనకి ఎలా ఉంటుంది అంటారు? అది చెప్పలేమంటారా? పిఠాపురం నుంచి కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సైడ్ ఏమో వంగ గీత గారు ఉన్నారు. ఎవరికి బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుందండి. ఎందుకంటారు అంత నమ్మకం ఏంటి? మరి పవన్ కళ్యాణ్ గారు అండి కుర్రోళ్ళు కూడా బాగా తిరుగుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారు అంటే అలా గీత గారు కూడా దెబ్బగా ఉంటుందండి. అంటే ఇది 1 సైడ్ అయిపోద్దని అంత ఏం చేయలేమండి. అంటే గీత గారు కూడా ఒక ఎమ్మెల్యే చేసున్నారండి, ఒక ఎంపీ చేసున్నారు. వాళ్ళు కూడా కేడర్ గట్రా ఉంది కదా, కేడర్ కూడా ఉంది. అంటే జనసేన వస్తానే ఎక్కువ అనుకుంటున్నాను. అంటే పిల్లలు కుర్రోళ్ళు లాంటి వాళ్ళు యూత్ అంతా ఎక్కువ జనసేన అంటున్నారు. కానీ గీత గారిని చేసామండి, కొన్నాళ్ళు చేసాం కదా. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం మేము. నమ్మకం ఏంటి? అంత అతను కూడా నిజాయితీ పరుడు కదా, పౌరుషంగా నిలబడతాడు, మాట ఉంటాడు. అయినా అవును చేసింది మా చెరువులో మట్టు కూడా అమ్మేసుకున్నారు వాళ్ళు. గీత గారు చెరువు బాగు చేస్తానని చెరువు కూడా బాగు చేయలేదు, మట్టి అమ్ము తినేసారు. ఇప్పుడు కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు, మరి ఈయన కూడా చూడాలి కదా మేము. గొల్లపులకి ఎలా మొత్తం ఈ మండలం ఎంతది 30. ఇతను ఎమ్మెల్యే పెట్టాడు కదా ఇక్కడ. ఎన్ని ఊళ్ళు? 32 ఊళ్ళు ఎన్నో వస్తాయి అంతే కదా. మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ టర్న్ చూస్తామండి మేము. ఓడించడానికి ఏమో యూత్కి ఏమో బైక్లు, లేడీస్కి ఏమో బంగారం ఇస్తామంటున్నారు. ఏం కాదండి, బంగారం వచ్చేసిన తర్వాత మీరు డబ్బులు ఇచ్చారనుకో నేను ఇంకొకరికి వేస్తాను, మీదే డబ్బులు ఇచ్చాను. అది కాదు, ఆయన కానీ మళ్ళీ కొత్తగా వచ్చారు కదా ఇప్పుడు
చూస్తాం అతను కూడా ఓడించడానికి పెద్ద పెద్ద అభ్యర్థులు ఉన్నారు. ఏం లేదు అవన్నీ కూడా ఉత్తమ ముద్రగడ పద్మనాభ గారు కానీ చంద్రబాబు గారు కానీ అవన్నీ ఉత్తమాటలండి. ఆయన మాకు కావాలా. పవన్ కళ్యాణ్ కావాలంటారు. ఇంత క్రితం గీత గారిని చేసాం చూసాం. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారు మేము చేస్తాం. ఇప్పుడు ఆయన ఓడించడానికి కుట్రలు చేస్తారన్నారు. నేను కుట్రలు కూడా ఎందుకండి, మాకు కళ్యాణ్ మాకు కావాలి, మేము చేస్తాం. ఎవడో కుట్ర కూడా ఏదో చెప్తాడు, ఆగడం ఎందుకు, మాకు కళ్యాణ్ కావాలి, అతను కూడా చూస్తాం. ఇప్పుడు గీత గారిని ఇంత క్రితం ఎలా చూసాం, అలాగే ఇప్పుడు మాకు కళ్యాణ్ కావాలా, చేస్తాం ఈయన గారిని. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు పిఠాపురానికి? ఆయన నిన్న మీటింగ్లో కూడా సొంత నియోజకవర్గంలో తీసుకుంటాను నేను ఇక్కడి నుంచి అన్నారు. ఆయన నమ్మకం ఉందా మీకు? బాధ్యతలన్నీ కూడా పరపెట్టుకుంటాయి. కళ్యాణ్ గారి బాధ్యతలన్నీ కూడా పరపెట్టుకుంటాయి. న్యాయం ఉంటుంది కానీ అందులో అన్యాయం ఉండదు. అది కానీ అండి, ఆయన గారు ఎవరో ఒకరు బెత్తంటారు. వరమారు ఉన్నారు, నా ఇంటికి వస్తాడు, అతని ఇంటికి వస్తాడు, అతని ఇంటికి వస్తాడు, ఆపతంటే అదుకుంటాడు. ఆయన్ని ఇక్కడ బెత్తంటాడు, ఆ ఆపతాన్ని అడ్డుకుంటాడు ఈ వరం గారు. ఉంటారు మరి, మాకు వరమే అయితే ఇంత క్రితం వరంకి ఇస్తాడని మేము అనుకున్నాం. ఇప్పుడు కళ్యాణ్ గారు పెట్టారు. కళ్యాణ్ గారు పెడితే ఆయన గారికి బెత్తంటారు, ఆ పనులు చేయమంటారు. మరి అన్ని ఊళ్ళో అది తిరగలేడు కదా. ఇప్పుడు 24 సీట్లు ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారికి. 24 సీట్లు అతను తిరుగుతాడు. మరి మాకు ఏమన్నా ఇక్కడ ఆపతే వరం ఆదుకుంటాడు. వరంబారిని పెట్టి మేము పవన్ కళ్యాణ్కి వేస్తాం. అది కూడా చెప్తున్నాం మేము. మెజార్టీ పోనీ కదా, ఎక్కువ తక్కువ వస్తుంది. మెజార్టీ కాదు, గెలుపు మాత్రం పవన్ కళ్యాణ్కి మా సీట్ అయిపోద్ది. నిన్న అనౌన్స్మెంట్ చేశారు ఉదయ్ శ్రీనివాసరావు గారు ఎంపీ కూడా కాకినాడ. ఆయనలో ఉంటుందంటారు. ఉదయ్ శ్రీని గారికి అయితే మా ఊరికి తెలియదు ఆయన గురించి. అయితే మొన్న మధ్య ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఉదయ్ శ్రీని గారు కూడా ఆ బిర్యానీ అని పలాని అన్నీ పెట్టాడు, మీటింగ్ పెట్టాడు, మంచిగానే చేశారు. ఆయన చేయొచ్చు. ఈయన మీద అతనికి ఏం ఉండదండి. ఆయన గారికి ఏం ఉండదు. ఏంటంటే మాకు ఆయన ఊరికే తెలీదు. పవన్ కళ్యాణ్కి మాత్రం ఫుల్ మెజార్టీ ఇస్తాం. ఎవరు పెట్టి వేస్తాం అందరూ కూడా. నేను కళ్యాణ్కి వేస్తాను. నేను కోపంని పౌర్యాన్ని నిలబెడతాను. అది ఆయన కొత్తగా వచ్చాడు, పరిపాలన బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. అది ఏమైనా అందరినీ చూస్తున్నాం కదా, ఓ చుట్టూ ఓ మనిషిని చూడాలి. మాకు అక్కలద్దు నాన్న బాబు బిడ్డ, మాకు అక్కలద్దు, డబ్బులు వద్దు. చూడాలా అదేనమాట. ఏంటి మీ గొల్లపురంలో ఎలా ఉందండి? నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. పార్టీ కూడా మాకేం చదువుకోరు, దేనికైతే బాగుంటుందంటారు ఈసారి? ఎవరు చెప్తారు? అవి ఏం చెప్పలేము. ఏమన్నారు జనాలు అన్నారు? జనమే ఉండదు, పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎందుకు చేతంటారు? మిమ్మల్ని తెలియదు, మనకేం తెలియదు రాజకీయ కోసం. పవన్ కళ్యాణ్ గారికి అయితే బాగుంటుందంటున్నారు ఈసారి అనుకుంటున్నారు అంతే. చేస్తారంటారా జనం ఓట్లు? మనం ఏం చెప్తాం గురు, చేస్తారా ఏరు అన్నది ఏం చెప్పలేం కదా. మీకు ఏమనిపిస్తుంది? ఏమన్నా నమ్మకం ఉందా ఆయన వస్తే బాగుంటుందని? అన్నా ఏదే వేస్తాం, కష్టపడతారు కదా. కష్టపడతాం. ఎవడైతే మాకు ఏం చేస్తారో, మేము ఇలా కూర్చున్నాం ఖాళీగా, నేను తగిలితే పల్లెకి వెళ్తాం, అది మన కూర్చున్నాం అని. ఆయన వస్తే బాగుంటుంది, మా కష్టాలు పోతాయి అని నమ్మకం ఉందా ఆయన మీద? మనకి నమ్మకాలంటే ఎవరు వచ్చినా మనం పురగలు గీత గారిని కూడా చూసారు, అందరినీ చూసాం. ఈసారి ఈయన వస్తున్నాడు, ఈయనకి ఎలా ఉంటుంది అంటారు? అవునండి, పెద్దలు కదా, ఎవరు ఎలాగైతే అలాగే చేస్తాం. 10 మంది ఎలాగైతే అలా నడుస్తారు తప్ప మనం పచ్చంగా మన ఎత్తే మాత్రం ఆయన ఆగిపోవడం, మనం ఏమైనా వెళ్ళడం. జగన్ గారు మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేశారని కొంతమంది అలా మోగుతున్నారు. మీకు పిఠాపురంలో ఎవరికి బాగుంటుందండి? ఈసారి ఏమో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఒకసారి వంగ గీత గారు ఉన్నారు. అవును, ఎవరు బాగుంటుందంటారు పిఠాపురంలో? జనం ఊపేటే ఉంది. మీ గొల్లపురంలో? మా గొల్లపూడిలో ఊపు అటు ఇటు కూడా ఉంటుందండి. ఇంకా నేను చెప్తున్నాను కదా, అటు ఇటు కూడా ఉంటుందండి. ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉందంటారు? చెప్పలేమండి. ఇంకా ఈయనకి ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ మరి కొత్త కాదండి, ఇప్పుడు కొంతమంది మోజు ఉందా, కోప నాయకుడు ఒకడని కొంతమంది మోజు పడుతున్నారు జనాలు. మరి వేస్తారంటారా? ఓట్లు వేస్తారంటారా ఆయనకి? వేస్తారండి, ఎందుకు గెలిచే అవకాశాలు ఏమన్నా ఉంటారా? ఏమోండి మరి. అంటే జనం ఏమంటున్నారు? జనం నాడి ఏముందండి, అటు ఇటు కూడా ఉంది జనం నాడి. బాగానే ఉంటుంది అంటున్నారండి, పవన్ కళ్యాణ్కి బాగానే ఉంటుంది అంటున్నారు. అంటే ఎలా అభివృద్ధి జరుగుతుంటారా ఆయన గెలుస్తున్నారు? జరుగుతుంటారా? ఏమోండి మరి తర్వాత మనం చూద్దాం. మరి
ప్రస్తుతం ఎమ్మెల్యే గారు పరిపాలన ఎలా ఉందండి? అన్న చేశారా ఈ గొల్లప్రోలకి? ఎమ్మెల్యే గారు అండి, ఇప్పుడున్న ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే చేసాడండి, ఎంత చేయలేదు పనులు. రోడ్లు అవి బాగున్నాయండి మీ గొల్లప్రోల్లో? బాగున్నాయి అంటారు. పరిపాలన ఎలా ఉందండి ఏ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ప్రజలకి బాగా పథకాలు అవి అమలు చేసిన మూలన ఏదో ఉంటుంది మరి. పెన్షన్లని పథకాలు జనానికి అవసరం అంటారా అనవసరం అంటారా? పథకాలని ఏమండి అవసరమేండి, ఎందుకు అవసరం ఉండదు? అవసరం ఉండదు. అభివృద్ధి లేదంటున్నారు కదా, యువత ఏమో అభివృద్ధి లేదంటున్నారు, జాబులు లేవంటున్నారు. వాళ్ళ బాలి వాళ్ళదండి. మేము కూలి పని చేసుకునే వాళ్ళం. ఆ ఉద్యోగస్తులు ఆ రకంగా మాట్లాడతారు. పథకాల ఉపయోగం అంటారు జనానికి. ఉపయోగం అంటే ఉపయోగం అండి. మరి ఉపయోగం అంటే మరి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేసాడు, ఏమీ లేదు, ఏమీ లేదండి. మరి ఈయన వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలోనే 57 నెలలు 57 నెలలు ఎన్నో అంటున్నాడు కదా. మరి ఇప్పుడు మట్టికి బాగానే చేసుకెళ్ళాడు. కోరుకుంటున్నారండి, మార్పు కోరుకుంటున్నారు జనాల్లోనే. అవుతుంది. ఆ ఛాన్స్ ఎవరికి ఇస్తారు? కళ్యాణ్ గారికి, కళ్యాణ్ గారికి ఇస్తారనుకుంటున్నానండి. నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు సడేమో వంగగీత గారు. మీ గొల్లప్రోలు ఎలా ఉంటుందండి? గొల్లప్రోలు అంటే నేను పక్కా వైసీపీ అండి, పక్కా వైసీపీ. మా మట్టికి మేమే జనసేనకి వేద్దాం అనుకుంటున్నాం. నమ్మకం అంటే నాయకుడు మంచోడని ఏంటంటే కొత్తగా పెట్టాడు. ఈసారి అడిగి సత్తా ఉన్నవాడు. ఈవిడ ముందు 2-3 సార్లు నెగ్గింది. మొత్తం టీడీపీలో ఇందులో మొత్తం పదాలు చేసింది కానీ ఇప్పుడు ఏ పని అభివృద్ధి ఏమీ లేదు. అక్కడ శుద్ధకాలం ఉందండి, డైరెక్టర్ శుద్ధకాలం మొత్తం కప్పెట్టేశారు. వరద వస్తే గొల్పలు మునిగిపోద్ది. ఆ కాలం పట్టించుకుని ఒక నాయకుడు అంపలేదు. అలాగా ఇక్కడ స్థానికుడు వర్మ గారు ఉన్నారు, సత్తా ఉన్నవాడు, చేసేవాడు పని అంటే మొత్తం మీద ఇంక అధికారం లేదు. ఆ పని ఆగిపోయి ఇవాళ అతను ఉండవలసిన మనిషి వర్మ గారు కూడా. అంటే ఇవాళ పార్టీ లేకపోయినా అలాగ ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నాడు ఇవాళ కూడా. అలాగే పక్కాగానండి వర్మ గారు సూపర్ ఉంటుంది. ఈయన గారు కూడా ఇంచుమించు 40-50 వేలు మెజారిటీ కూడా రావచ్చు. ఎంత కొనేసినా ఓటు మాతో వేయించలేరు కదా. ఇప్పుడు 10,000 రూపాయలు మాకు ఇచ్చేస్తారండి, ఓటు మాతో వేయించలేరు కదా. బొల్లుగానే ఏం చేస్తారా? ఏమి ఇస్తారు? అవును, ఈ చేతి తీసుకుంటారండి, ఈ చేతి వేస్తారు ఓటు. జనసేన అండి చెప్తున్నా, పక్కాగా చెప్తున్నాం అండి. మేము పక్కా వైసీపీ అండి. మొన్నటి దాకా బోటు కూడా ఉండేది జగన్, బోటు కూడా ఇప్పేసాం. 5 సంవత్సరాలు పరిపాలన అంటే రోడ్లు ఏం అవ్వలేదండి. ఒక రోడ్డు మామూలు హైవే రోడ్లు మామూలు ఏ రోడ్లు అవ్వలేదు. అంటే ఇలా అమ్మ ఒడి ఇచ్చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు అనుకుంటున్నాడు తప్ప, ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నాడు తప్ప ఇవాళ ఉన్నాయి. కరెంట్ బిల్లు అయితే ఇచ్చేస్తాను ఎంత పెరిగిపోయండి. ఇప్పుడు 5 సంవత్సరాలు అన్నా కదా, 5 సంవత్సరాలు కాదు మైక్ కట్టుకుని నువ్వు తిరగక్కర్లేదు. విధానం బాగోక కదా ఇయ్యట్టుకుని తిరుగుతున్నారు. ఓకే, అది మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా నాయనమ్మ. బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి ఇక అలాంటి పిచ్చోళ్ళు ఉంటారు. ఇంకానే ఆ పిచ్చోళ్ళు ఇంకా సీన్ ఉంది. ఆ పిచ్చోళ్ళు కదా, ఇంకా అలాంటి పిచ్చోళ్ళు ఉంటుంటారు అప్పుడప్పుడు. ఎవరికే మరి అయ్యాలి కదా, తప్పదు కదా. మాకు మా పొత్తు ఎడుతుంది కదండి, ఆ పొత్తు గురించి ఇవ్వాల్సి వస్తుంది. అది ఇప్పుడు వెనకాల పొత్తు ఉన్నది, ఆ లింక్ గురించి. లేకపోతే లింకులో డబ్బులు పంచిపెట్టిన సెటిల్మెంట్ చూసుకునేవ్వండి. ఇంకా అదే సీన్ ఉండదు. అది 2 క్యాషింగ్ ఉన్నాయి కదండి. అది క్యాషింగ్ ఒక 50,000 చూసుకోండి. లక్షలు మేము వేసుకోకూడదు ఊరికని. అప్పుడు తర్వాత బహుమతి నిదానం మన ఇష్టం వచ్చినట్టు అవ్వదు కదా, అంతే కదా. ఓకే, జనసేనకి ఎత్తానండి. అంటే అది గెలిచి ఏం చేసే పని ఏమి లేవండి. ఓన్లీ డబ్బులు ఇచ్చారు తప్ప అభివృద్ధి లేదు. రేట్లు నిత్యావసరం రేట్లు ఎకరంగా పెరిగిపోయి సామాన్యుడికి అంకో ఏం పెరిగిపోవడం అండి.
ఎక్కేమంటున్నారు ఆయన. పట్టణం వస్తే డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు దేనికి వస్తున్నాయి? 65 రూపాయలు ఉండి నూనె ప్యాకెట్టు 120 రూపాయలు చేశాడు. పిఠాపురం వెళ్ళినా బస్సు టికెట్ 5 రూపాయలు ఉండి 20 రూపాయలు చేశాడు. బస్సు మీద వెళ్ళిపోండి వచ్చి 10 రూపాయలు ఇంతే పని ఉంటేనే 40 రూపాయలు కావాలి. ఎవడిస్తాడో? ఎంత అభివృద్ధి అంటే ఏంటండి? రేట్లు స్వయం ఉంటే సామాన్యుడికి అందుతాయి. రేట్లు పెరిగిపోతే ధనవంతుడు అవుతాడు. లేనుడికి ఏమందో లేనుడినే చూస్తాను అంటాడు. ఇంత చెప్పునే పథకాలు 3 పథకాలు అవసరం. ఒకటే పింఛని, 2 ఇది హాస్పిటలే, 3 చదువుకి ఉన్నాయని అనవసరం. మీ గొల్లప్రోలు ఏమంటున్నారండి జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం? ఓటేస్తాం కొత్తోడు, తర్వాత పెద్ద నాయకుడు వచ్చాడు, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి పెడుతుందంటే ఓటేద్దాం అనుకుంటున్నారు. తర్వాత అందరూ అనుకోరు. అది ఓసీపీ కేసు వాళ్ళు ఉంటారు, 120 మంది ఉంటారు. మనం ఏం చెప్పలేం, మనం ఉన్నది మనం చెప్పుకుంటాం. నువ్వు వాళ్ళని అడుగుతావు. పంచిపెట్టనే డబ్బులు పంచిపెట్టి ముందే తెలిసి డబ్బులు పంచిపెడతారు. డబ్బులు కూడా ఇచ్చుకోపోతే కొడతారు. డబ్బులు ఇచ్చుకొని వేట్లా కొడతారా? అందుకని ఇచ్చుకుంటారు. ఇచ్చుకుని నచ్చినోడికి ఓటు వేసుకుంటారు. దానికి ఏముందండి? శర్మిల ఏముంది? డబ్బులు మీ ఇచ్చుకోండి, ఇచ్చుకోపోతే కొడతారండి. మీటింగ్లో శర్మిల గారికి ఆలకించారు మీరు. ఇచ్చుకోకపోతే డబ్బులు ఇచ్చుకోండి, న్యాయంగా డబ్బులు ఇచ్చుకోండి, మీ ఇష్టం వాళ్ళకి ఓటు వేసుకోండి. నాకేమని అంటలేదు నేను, అత్తానికి వేయని నేను ఏమని అనుకోను. నేను మీ ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకోండి, డబ్బులు మాత్రం ఇచ్చుకోండి. కళ్యాణ్ గెలిపించాలండి. బహుమంది దైవాలు గెలాలేని కొత్తోడు. తర్వాత ఏమో ఎప్పటి నుంచో అసలు కళ్యాణ్కి రాజకీయం ఎందుకండి? రాజకీయంలో వద్దడం లేదండి. వీడు ఎవరిని వదలేదు జగన్ పిన్నెళ్ళలోని. అసలు కళ్యాణ్ రాజకీయం ఎత్తే ఏం కాదండి. రాజకీయంలో అటుమిటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏదో వెనకపోయి ఎలా ఎడుతుంది రాజకీయం. చంద్రబాబు నాయుడు చూస్తే వాడిపోయాడు, కొంత పని చేసి వాడు చూస్తే వాడిపోయాడు. ఏదో సపోర్ట్కి వెళ్తారని వచ్చాడు, అంతేగాని పదవుల కోసం ఏమో రాలేదు అతను. జగన్ అని తొక్కేస్తాను. జగన్ ఎందుకు తిండి లేడు, వాడు దబ్బున్నవాడు. ఏది గెలుతాడు ఎంత తొక్కినా సరిపోతాడు ఏంటండి? జగన్ తొక్కన సరిపోతాడా? జగన్ ఆకాశం మీద ఉంటాడు, వీడు భూమిలో ఉంటాడు. వీడు పవన్ కళ్యాణ్ గెలుతాడు అంతే. గెలుపుకేం అట్లేదండి. జగన్ లాగా ఏమి ఎదగలేడండి. జగన్ కొట్టేసబడ్డండి. మంచితనం లేదేమో ఓటేస్తాం. లేదా ఎంత దొబ్బండి ఇస్తారా? ఒక ఇంటికి 1,00,000 ఇస్తారంట ఒక్క కుటుంబానికి, 4 ఉంటే. మరి ఎలాగిస్తారో అది వెళ్దాం. మేము ఇచ్చేసుకుంటాం, ఇచ్చుకోకపోతే గొడవలు జరుగుతాయి. తీసుకోవడం గట్లేదండి. వాళ్ళు ఎవరో మానేస్తే కానీ మేము మా ఇంటికి వచ్చి దెబ్బెత్తి తీసుకోరండి. మాకు ఓటు వాళ్ళ లెక్కేటండి. ఏదో లెక్కతో 4 ఓట్లు ఉన్నాయి, ఒకటన్నీ ఎత్తని ఇస్తాడు. అయినా ఓట్లు మాత్రం ఊరికే వేసేదే ఉండదండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడండి. ఖచ్చితంగా అయితే నాకులా ఇంకోటి అడిగితే నేను పవన్ కళ్యాణ్ ఏనంటాడు. అది ఆడిస్తాం, మనం ఏం చెప్పలేము. తెలుసండి, ఈ మధ్య ఇక్కడ తిరిగాడు. ఇక్కడ ఎమ్మెల్సీ ఇస్తారని వీళ్ళిద్దరు తవ్వు వాళ్ళకి పవన్ కళ్యాణ్ పెట్టారు. అది మనకు తెలియదండి. చిన్న సర్వే ఏంటండి, బోల్ సర్వే అది. ఇదంటే 3 మండలాలు ఉంది. పొత్తి మీద గెలొచ్చండి. అంటే సైకిల్ వాళ్ళు వేస్తారు కాబట్టి, సైకిల్ వాళ్ళే వేస్తారు కదండి. సైకిల్ వాళ్ళు గ్యాస్కి వేయాలి మరి రూలు. కానీ దాని మీద గెలొచ్చు. దానికి ఏముందండి? గెలిచి అవకాశాలు ఉంటాయి. ఇద్దరికి బాగానే ఉంటుందండి. అదేంటి చెప్తారండి జనాలు అయిపోయి మనం ఏం చెప్పలేం కదా. వైఎస్ఆర్సీపీ మీద అసంతృప్తిగా ఉన్నారండి జనం. వైఎస్ఆర్సీపీ మీద అందరూ అసంతృప్తిగా ఉన్నారు. చేసి పనులు పెట్టండి, చేసి పనులు పెట్టి అసంతృప్తి వస్తుంది. గొల్లప్రోలు పిఠాపురం నియోజకవర్గంలో జరగలేదండి. అభివృద్ధి కావాలంటే మార్పు కోరుకుంటారండి. అదే లేదు, నమ్మాలి కదండి. ముందు జగన్ గారిని నమ్మారు కదా, అలాగే ఇన్ని నమ్ముతారు. నమ్ముతారండి, మరి నమ్మకపోతే అలాగా. జనాల అభిప్రాయం మరి.